శక్తివంతమైన కాటేరమ్మ శక్తిపీఠం. ఇక్కడ జంట మర్రి చెట్టుకి కొబ్బరికాయ కట్టడం వలన ఎటువంటి పెద్ద సమస్య అయినా తొలగిపోతుందని ఇక్కడ ప్రజల నమ్మకం. అసలు ఈ శక్తిపీఠం ఎక్కడుంది, ఈ దేవాలయం విశిష్టత ఏంటి అని తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే వీడియో పూర్తిగా చూడండి. నేను నా ఫ్రెండ్స్తో కాటేరమ్మ తల్లి టెంపుల్కి వెళ్ళడం అయితే జరిగింది. కాటేరమ్మ తల్లి చరిత్ర గురించి నేను కనుక్కున్నాను. మీకు కనిపిస్తున్న మర్రి చెట్టు 350 సంవత్సరాల క్రితందంట. ఈ మర్రి చెట్టులో కాటేరమ్మ తల్లి అలాగే మునీశ్వర స్వామివారు కూడా కొలువై ఉన్నారంట. మనకి తీరని కోరికలు ఈ కాటేరమ్మ తల్లి తీరుస్తుందని అక్కడ ప్రజల నమ్మకం. కోరిన కోరికలు తీరని బాధలు తీర్చే ప్రపంచంలోనే అత్యధిక శక్తివంతమైన టెంపుల్ ఉందంటే మీరు నమ్ముతారా? నమ్మాలండి, అదే కాటేరమ్మ టెంపుల్. ఈ టెంపుల్ ని రోజు వేలాది మంది భక్తులు దర్శించుకుంటున్నారు. నాకు కూడా ఈ టెంపుల్ దర్శన భాగ్యం కలిగినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ జోడి మర్రి చెట్టుకి 9 వారాల పాటు 9 ముడుపులు కడితే ఎటువంటి సమస్యలైనా ఎటువంటి కోరికలైనా వెంటనే తీరిపోతాయి. నా మనసులో ఉన్న సమస్యల్ని బాధల్ని కాటేరమ్మ తల్లికి చెప్పుకొని ప్రదక్షిణాలు చేసి ముడుపైతే కట్టాను. ఇక్కడ అమ్మవారికి పూజ చేయించిన నిమ్మకాయలతో దిష్టి తీయించుకుంటే ఎటువంటి నరదృష్టి అయినా పోతుంది. ఇక్కడున్న మర్రి చెట్టులో 300 సంవత్సరాల క్రితమే తల్లి వెలిశారంట. ఇక్కడ ఉన్నటువంటి తాళాలకు ఒక ప్రత్యేకత కలిగి ఉన్నది. మన మీద శక్తితో ఉన్న వ్యక్తి పేరు తెలుసుకొని ఇక్కడ తాళం కట్టినట్టయితే ఆ శక్తువు కూడా మిత్రుడుగా మారిపోతాడు. ఈ రూపాయి కాయిన్ గోడకి అతుక్కున్నట్లయితే మనం కోరుకున్న కోరికలు వెంటనే నెరవేరుతాయని అర్థం. లేదా కోరికలు తీయడానికి కొంత సమయం అయితే పడుతుంది. ఇక్కడ ప్రతి అమావాస్య పౌర్ణమి రోజు ప్రత్యేక పూజలు జరుగుతాయి. ఇక్కడ ప్రపంచంలోనే అతిపెద్ద 272 అడుగుల ఎత్తులో దేవి విగ్రహాన్ని ప్రతిష్ఠించబోతున్నారు. సంతానం లేని వారు కూడా ఇక్కడికి వచ్చి ముడుపులు కడితే వాళ్ళకి సంతానం కలుగుతుంది. ఈ టెంపుల్ ఎక్కడుంది అనుకుంటున్నారా? హలప్పన్నహల్లి, హస్కోట్, కర్ణాటక. బెంగళూరు సిటీ నుంచి రెగ్యులర్ గా ట్రావెలింగ్ ఫెసిలిటీ కూడా ఉన్నది. మీరు కూడా అమ్మవారిని దర్శించుకోండి. అమావాస్యకి పుణ్యానికి అమ్మవారి వాగ్దానం ఉంటుంది. దానికోసమని వేలాది భక్తులు చాలా దూరం నుంచి కూడా వస్తారు. ఇంకెందుకు లేట్ ఫ్రెండ్స్, మీకు కూడా తీరని కోరికలు ఉన్నాయా? అయితే కాటేరమ్మ తల్లిని దర్శించుకోండి, మీ కోరికలు కూడా నెరవేరుతాయి. తల్లి కన్నా బిడ్డలను కాపాడవే తల్లి.